శివుడి వాహనం గురించి చెప్పినారు. ఎద్దు ఏ మాత్రం వేగంగా ప్రయాణించలేని ఎద్దు శివుడి వాహనం ఎట్లా అయింది? మనకి చత్వారి శృంగాస్త్రయోస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసు అస్య వేదమంత్రం. చాలా గొప్ప మాట. ఎద్దుని ధర్మానికి సంకేతంగా చెప్తారు, గుర్రాన్ని శక్తికి సంకేతంగా చెప్తారు. అంచేతనే ఈ మోటార్ ఎలా ఉంటుందంటే ఇది హార్స్ పవర్ ఉంటుంది అని చెప్తారు. హార్స్ పవర్ అంటే అశ్వశక్తి. గుర్రాన్ని శక్తికి సంకేతంగా చెప్తారు, ఎద్దుని ధర్మానికి సంకేతంగా చెప్తారు. ఒకప్పటి రోజుల్లో సంప్రదాయ విధానాన్ని పాటించేటటువంటి దృక్పథం ఉన్న పెద్దలందరూ కూడా రూపాయి నాణ్యం దగ్గర నుంచి ఈవేళ 2000 లేవు కానీ 500 రూపాయల వరకు కూడా అశోక చక్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆ ఇటుపక్క అటుపక్క రెండు కనిపిస్తాయి. ఒక పక్క ఎద్దు, ఓ పక్క గుర్రము కనిపిస్తాయి. ఒక్కసారి ఎవరైనా సరే పైసా నాణ్యం దగ్గర నుంచి 500 రూపాయలు ఇప్పుడు ఎక్కువ కదా, దాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒకవైపున ఎద్దు, ఒకవైపున గుర్రము కనిపిస్తాయి. అది ఏం చెప్తూ ఉంటుంది? ఆ నాణ్యం కానీ ఆ కాగితం కానీ, ఓ యజమాని నన్ను నువ్వు సంపాదించావు, నీ అశ్వాన్ని అంటే నీ శక్తిని నీ ఎద్దుతో ఉపయోగించి అంటే ధర్మంగా సంపాదించు, నీ డబ్బుని ధర్మంగా సంపాదించరా లేకపోతే నేను పట్టుకుపోతాను అని భగవంతుడు తెలియచేస్తుంటాడు. అడదిడంగా సంపాదించిన సొమ్మంతా కూడా అడదిడంగానే బతుకుంటాడు. ఏదైనా సరే 3 తరాలు మాత్రమే ఉంటుంది సొమ్ము. ఈ మాటని భగవంతుడు చెప్పాడు. అంచేత తరము అంటే 30 ఏళ్ళు, 3 30 అంటే 90 ఏళ్ళు. 90 ఏళ్ళ తర్వాత అంత గొప్ప కోటీశ్వరుడు నాడే వాడు మళ్ళీ మామూలుగా మొదటికి వచ్చేస్తాడు. అలాగే ఏమీ లేనటువంటి వాడు ఒక్కసారి ఆ స్థితికి వెళ్తాడు. 3 తరాలు మాత్రమే మనకు ఉండేది. తరము అంటే ఎక్కువలో ఎక్కువ 30, తరంలో తక్కువలో తక్కువ 10 ఉండేది. 10 నుంచి 30 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాల మధ్యలోనే ప్రతి వ్యక్తి ఎదగడం కానీ పతనం అయిపోవడం కానీ జరుగుతుంది. అది తన ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎద్దు వాహనంగా కలగాలంటే సంపూర్ణ ధర్మమూర్తి. లోకంలో మనందరికీ అవకాశం లేకపోయింది కాబట్టి కానీ, లేకపోతే బ్రహ్మాండమైనటువంటి ఉరిశిక్ష విధింపబడితే దాన్ని తప్పించుకోవడం కోసం ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని వెతికేవాళ్ళమే. శంకరుడు అట్లా లొంగడు. శంకరుడు చాలా ఖచ్చితమైనటువంటి ధర్మమూర్తి. కదా పండితుడిని కానీ, పాండిత్యం లేనివాడిని కానీ, డబ్బున్నవాడిని కానీ, పేదవాడిని కానీ, ఎవరినైనా సరే ఆ సమయం వచ్చిందంటే పట్టుకుపోయి తీర్చాడు తప్ప ఎక్కడా ఎవరికి లొంగే అలవాటు ఆ విధానము లేనివాడు. అటువంటి ధర్మమూర్తి ఆయన కాబట్టి అటువంటి ధర్మానికి సంకేతమైనటువంటి ఎద్దు మాత్రమే ఆయనకి వాహనంగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యమో మనం గమనించుకుంటే. ఇటు ఎద్దుని వాహనంగా నేల మీద నిదానంగా నడిచేటటువంటి దాన్ని పెట్టుకుంటే, అటు విష్ణువు ఆకాశంలో బాగా వేగంగా ఎగిరేటటువంటి గరుత్మంతుడి మీద ఎగురుతాడు. ఇద్దరికీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో పోలిక. అక్కడ గరుత్మంతుడు మంచి స్ఫూర్తికి దృష్టికి సంకేతం, ఇక్కడ ఈ ధర్మానికి సంకేతం. నేల మీద ఇది, ఆకాశంలో అది. ఎంత అద్భుతమో చూడండి.